బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సడన్ గా రైతులు గుర్తుకు రావడంలో ఆంతర్యమేమిటి? బీఆర్ఎస్ హయాంలో రైతుల పోరాటాలను అణచివేసిన అధినేతకు ఉన్న పలానా అన్నదాతలపై ఇప్పుడు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఫ్రస్ట్రేషన్ నుంచి సానుభూతి పొందేందుక, లేక ఫోన్ టాపింగ్ డొంక కదులుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుండడం, లిక్కర్ కేసు తదితర అనూహ్య పరిణామాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ రైతుగలం ఎత్తుకున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లిక్కర్ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి జైలు జీవితం గడుపుతున్న కన్న కూతురు కవిత కన్నీళ్లు తుడవలేని కేసీఆర్ కు రైతుల కన్నీళ్లు తుడిచే తీరిక, మనసు ఇప్పుడే కలగడమేమిటని అందరూ అవాక్కవుతున్నారు. రైతులపై ఇంత ప్రేమ చూపుతున్న కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో విత్తనాలు, వ్యవసాయ ఉపకరణాలపై సబ్సిడీలను ఎత్తివేసి సన్న చిన్నకారు రైతాంగం నడ్డి విరిచిన వైనం మరిచిపోయారా అని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే ఆ రైతులకి సంబంధించి ఇప్పటి వరకు మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు సడన్ గా రైతులకు సంబంధించి మద్దతు పలుకుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలాగే అసలు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు సైదులు? నిన్న కేసీఆర్ నల్గొండ ఎండిన పంటలకు సంబంధించి యాత్రకి సంబంధించి కొనసాగింది. అయితే ముఖ్యంగా 3 జిల్లాల్లో అతను పర్యటన కూడా చేశారు. ముఖ్యంగా రైతులు ఎండిపోయిన పంటలను పరిశీలించి అక్కడున్న రైతులను పరామర్శించారు. అయితే వాస్తవంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండగా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి ముఖ్యంగా ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే ఏంది, కాళేశ్వరం అవినీతి ఏంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అది అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతల ఆ మెడకు ఉచ్చు బిగుస్తుందని చెప్పవచ్చు. చూసాం మనము ఈరోజు రేపు ఇక అమెరికా నుంచి ప్రభాకర్ రావు కూడా వస్తున్నారు అంటున్నారు. సో అతన్ని విచారిస్తే మిగతా సంబంధించిన బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ నేతలు ఎవరనేది కూడా కొంత సమయంలో కొంత డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ నిన్న ఈ రైతులకు సంబంధించి పరామర్శించడానికి సంబంధించి యాత్ర పెట్టుకున్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రము ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్, కాళేశ్వరం అవినీతికి సంబంధించి. సో ఇదంతా కూడా డైవర్ట్ చేసేందుకు మాత్రమే ఈ రైతు యాత్ర అని చెప్పేసి కూడా పెట్టుకొని రైతులకు సంబంధించి కొంత అక్కడ వెళ్ళి ఎండిన పంట పొలాలను పరిశీలించి అక్కడ చేస్తున్నారు. అంటే కొంత డైవర్ట్ చేసుకునేందుకు మాత్రమే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు సర్వేలు వెలువడుతున్నాయి. అసలు ఒక్క సీటు కూడా గెలదా అనే పరిస్థితి నెలకొన్నది. సో ముఖ్యంగా ఈ సమయంలోనే ఈ డైవర్ట్ కానికే ఇలాంటి కేసీఆర్ వ్యూహం అనుసరిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే సంబంధించి ఇప్పటికీ కొందరు నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. సో రేపో మాపో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అందుకే ఇలాంటి రైతు యాత్ర అని చెప్పేసి పెట్టి కేసీఆర్ చేస్తున్నారు అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న వల్ల రేపో మాపో మళ్ళా కరీంనగర్ కూడా కేసీఆర్ రైతు యాత్ర అని చెప్పేసి మరో యాత్ర చేపట్టబోతున్నారు ఏప్రిల్ 5వ తారీఖున. సో ఈ విధంగా వరుసగా అంటే ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడం, ఇంకోవైపు ఎన్నికలను ఏ విధంగా ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కొంత ఇప్పటికే కార్యకర్తలు నైరాశ్యం చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యాడర్ అంతా కూడా చేజారిపోతున్నది. ముఖ్యంగా ఏ సమయంలో ఎవరు ఇప్పుడు ఉదాహరణ అంటే 17 లోక్సభ స్థానాల అభ్యర్థులు బీఆర్ఎస్ ప్రకటన చేసినప్పటికీ కూడా వరంగల్ నుంచి కడియం కావ్య నుంచి తప్పుకున్నట్టు కూడా కేసీఆర్కి బహిరంగ లేఖ రాయడం జరిగింది. సో ఇక ఈ మధ్యకాలంలోనే అంటే ఈ నామినేషన్లో గడువు దగ్గరకు వచ్చే లోపు ఎవరు ఏ సమయంలో పోటీ నుంచి తప్పుకుంటారో తెలియనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే మహబూబాబాద్ నుంచి కూడా కవిత కొంత ఆమె నిరాశగా ఉన్నది, ఆసక్తి చూపించట్లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఖమ్మం నుంచి కూడా నామనేశ్వర కూడా కొంత నిరాశ ఉన్నారు, పోటీకి ఆసక్తి చూపించట్లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్కి సంబంధించి కొందరు నేతలు ఎప్పుడు చేజారిపోతారో తెలియదు కాబట్టి సో అందుకు వలసలను ఒకవైపు అడ్డుకోలేకపోవడం, మరోవైపు కార్యకర్తల్లో నాయకుల్లో జోష్ నింపే ప్రయత్నం చేయకపోవడం. సో ఇదంతా మరోవైపు లిక్కర్ స్కాము, కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బయటపడడం. సో ఇదంతా కూడా డైవర్ట్ చేసేందుకు మాత్రమే రైతు యాత్ర అని చెప్పేసి కూడా కేసీఆర్ ఇలాంటి పన్నాగం పొందారని చెప్పేసి కూడా వార్తలు వెలువడుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న సైదులు చూసుకుంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కేసీఆర్
నుంచి ఎప్పుడూ మాట్లాడలేదు. కనీసం మద్దతు ధరకి సంబంధించి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి నెలకొంది. సో సడన్గా ఇలాంటి టైంలో అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానివ్వచ్చు, అలాగే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు కానివ్వచ్చు, ఈ రెండింటిని విచారణలోకి తీసుకుని అంటే ఒక పరిగణలోకి తీసుకొని డైవర్ట్ చేయడానికే ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలైతే ఆరోపిస్తున్నారు. మొత్తంగా దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అలాగే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన విమర్శించిన పరిస్థితి నెలకొంది. ఎస్, తప్పకుండా. ఎందుకంటే గతంలో కూడా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పుడు ఎకరానికి మద్దతు ధర 10,000 మాత్రమే ప్రకటన చేశారు. కొన్ని చోట్ల ఎండిన పంట పొలాలు కానీ అకాల వర్షాలకు నష్టం కలిగిన వాటికి కూడా ఎక్కడ కూడా మద్దతుకు సంబంధించి రైతులకు భరోసా ఇవ్వడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఆరోపణ చేసింది. కానీ తీరా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏ ముఖం పెట్టుకుని డిమాండ్ చేస్తున్నారు. గత 10 ఏళ్లలో మీరు చేసినటువంటి ఏదైతే రైతులకు సంబంధించిన పంట ధర పెట్టుబడి విషయంలో కానీ, అదేవిధంగా పంటలను మద్దతు ధర ఇచ్చి కొనడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి సో ఇప్పుడు కావాలని మాపై బదనం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరువు వచ్చిందని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు లేవని, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు లేదని చెప్పేసి ఒక బదనం చేసేందుకు మాత్రమే ఇలాంటి పన్నాగం పొందుతున్నారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన 3 నెలల్లోపే ఇవన్నీ అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మాట్లాడుతున్నది. గతంలో కూడా మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంత బోనస్ ఇచ్చి వడ్లు కొన్నారు? కనీసం మద్దతు ధరే రైతులకు కల్పించిన పరిస్థితిలో ఉన్నవారు ఇవాళ ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని బోనస్ 500 రూపాయలు ఇచ్చి వడ్లు కొనమని చెప్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటుంది. ఎండిన పంట పొలాల విషయంలో కూడా మొత్తం అంచనా వేసిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అకాల వర్షాల వల్ల నష్టపోయారో వాళ్ళందరినీ కూడా ఒక అంచనా వేసి ఇప్పటికీ జిల్లా కలెక్టర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో అంతా కూడా పరిస్థితిని అంతా కూడా అంచనా వేసిన తర్వాత ఖచ్చితంగా రైతులకు సంబంధించి ఖచ్చితంగా పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి రైతులకు మద్దతు ధర ఇచ్చి వడ్లు కొంటాము. అదేవిధంగా ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయల బోనస్ కూడా వడ్లు ఇచ్చి బోనస్ 500 రూపాయలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కరెంటు విషయంలో కూడా ఎక్కడ కూడా కరెంటు నిమిషం రెప్పపాటులో కూడా కరెంటు పోకుండా చూస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కొద్దిగా కరువు అంటే నీళ్ళు పరిస్థితి అంటే గతంలో వర్షాలు కురవకపోవడం వల్లనే కొంత ఇలాంటి పరిస్థితి దాపురించింది తప్ప మిగతాది ఏం లేదు. కావాలనే ఇలాంటి ప్రచారం ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో, ఏదైతే అవినీతి కాళేశ్వరం ఉందో, అదేవిధంగా ఢిల్లీ ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో, ఇదంతా కూడా కొంత డైవర్ట్ చేసుకునేందుకే కేసీఆర్ ఇలాంటి పన్నాగం పొందుతున్నారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న సైదులు ఇటు మరోవైపు చూసుకుంటే నిన్న జరిగిన ఈ మీటింగ్లో ఇటు విలేకరులు కూడా క్వశ్చన్స్ అడగడానికి కూడా ఆయన ఛాన్స్ ఇవ్వలేదు, నో క్వశ్చన్స్ అంటూ కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇటు విలేకరులు అడుగుతారు అని ముందుగానే గ్రహించి ఆయన ఛాన్స్ ఇవ్వలేదు అనుకోవచ్చా? ఎస్, తప్పకుండా. మొదటి నుంచి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం కూడా తను చెప్పింది రాసుకోవాలని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ కానీ, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్ కానీ ఇప్పుడు కూడా ఇదే పదే మాట్లాడుతూ ఉంటున్నారు. ఏదన్నా జర్నలిస్టులకు సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వశ్చన్స్కి అడిగే ఛాన్స్ లేదని చెప్పేసి ముందే తను చెప్తూ వస్తున్నారు. సో ఏదన్నా ఇలాంటి కేసెస్ ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇటు కేసీఆర్ స్పందిస్తారేమని చెప్పేసి కూడా అందరూ భావించారు. తనే మొదటిగా మాట్లాడతారని చెప్పేసి కూడా ఇప్పుడు నిన్న సూర్యాపేటలో మాట్లాడినటువంటి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత ఇటు మొదటిసారి అతను ఇక్కడ సూర్యాపేటలో మాట్లాడారు. కాబట్టి సో ఆ సమయంలో తనే కొంచెం స్పందిస్తారనుకుని భావించారు. కానీ తను మాట్లాడలేదు. కానీ క్వశ్చన్స్ జర్నలిస్టులు కూడా అడిగేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నో క్వశ్చన్స్ అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూడొచ్చు ఇక కొంత డైవర్ట్ చేసుకోవడానికి మాత్రమే కేసీఆర్ ఎత్తుగడ అని చెప్పవచ్చు. సో ఇక ఈ సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తను మాట్లాడితే ఖచ్చితంగా ఈ 10 ఏళ్ల పాటు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి ఎటు మళ్ళీ దారి తీస్తుందని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ కూడా భావించినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే నో మోర్ క్వశ్చన్స్ అని చెప్పేసి తను చెప్పింది రాసుకోవాలని చెప్పేసి కూడా ఇటు మీడియా ముందు కేసీఆర్ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.